హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే నాతోటి రైట్ నౌ గామాలో బెస్ట్ ఆస్పైరింగ్ అవార్డ్ విన్నర్ అయినటువంటి డైరెక్టర్ అప్సర్ గారు మనతో ఉన్నారు ఫర్ ద బెస్ట్ ఫిలిం. ఆస్పైరింగ్ ఫిలింకి అవార్డ్గా అందుకున్నారు ఆయన. సో కంగ్రాచులేట్ చేద్దాం. దానికన్నా ముందు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా, లేదంటే సినిమా గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆయన అవార్డు తెచ్చుకున్న దాని తర్వాత కంగ్రాచులేట్ చేస్తూ చాలా క్వశ్చన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా సార్ దగ్గరికి వెళ్ళిపోదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you very much, and thank you to all Telugu Rajyam subscribers and audience, and thanks to Telugu ప్రేక్షకులందరికీ గామా అవార్డ్ రావడానికి ముఖ్యమైన కారణమైన మా ప్రొడక్షన్ హౌస్, మై హీరో అశ్విన్ బాబు గారు, మై హీరోయిన్ దిగంగన సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్ గారు, టెక్నీషియన్స్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ యాక్చువల్లీ దివాంగన గారు హిందీ నుంచి తీసుకొచ్చి, అంటే మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయనుకోండి అఫ్కోర్స్ మీ దాంట్లో. అయితే అప్పుడు ఆ క్యారెక్టర్స్ని చూస్ చేసినప్పుడు ఎన్ని ఆడిషన్స్ చేశారు హీరోయిన్ క్యారెక్టర్కి? ఎందుకంటే హీరో అశ్విన్ బాబు గారితో కన్ఫర్మ్ అయిపోయినా మన దగ్గర ఏంటంటే ఫస్ట్ హీరో కన్ఫర్మ్ అయిపోయాక హీరోయిన్ని మనం చాలా చూస్తుంటాం. దివాంగన గారికి ఎన్ని ఆడిషన్స్ జరిగినాయి? ఆడిషన్ ఆల్రెడీ షీఈ్ ఎ ప్రూవన్. సిటీమార్లో చేశారు, ప్లస్ సీరియల్ కూడా చేశారు, హిందీలో చేశారు, అండ్ ఇక్కడ ఆదిగారితో కూడా చేశారు యాక్చువల్లీ. అండ్ ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి నాకుండిన భయం ఏంటంటే ఇందులో ఎక్స్ప్రెషన్స్కి సంబంధించి తెలుగుని ఎలా అడాప్ట్ చేసుకుంటారని స్టార్టింగ్లో ఆమెను కలవక ముందు చిన్న డౌట్ ఉంటుంది. బట్ వన్స్ ఐ మెట్ హర్, స్టోరీ నెరేట్ చేసిన ఫోన్లో నెరేట్ చేసిన తర్వాత షీ వాజ్ వెరీ ఇంప్రెసివ్. దగ్గర కాల్ చేసి సార్ ఇంకా తనకు కొన్ని డౌట్స్ అడిగింది. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి షీ వాజ్ ఆ క్యారెక్టర్కి సంబంధించి తను ఆలోచించిన కొన్ని పాయింట్స్ నాకు చెప్పుకొచ్చింది, ఇలా చేస్తే. సో తన హోంవర్క్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్కి ఆ అమ్మాయి డెఫినెట్లీ దీనికి యాప్ట్ అవుతుంది, ఆ క్యారెక్టర్కి, శైలజ క్యారెక్టర్కి యాప్ట్ అవుతుందని బాగా అందరం నమ్మాము. అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ అశ్విన్ గారి చాయిస్ కూడా డెఫినెట్లీ ఆ చాయిస్ తీసుకున్నందుకు, ఆప్షన్ తీసుకున్నందుకు ప్రూవ్ చేసింది. అంటే సార్ గామా ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్. సో అన్ని ఫిలిమ్స్ ఉండగా మీ ఫిలిం ఈజ్ లైక్ స్పెషల్ కేటగిరీ. అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె పెట్ లవర్. మీ సినిమాలో ఆ సబ్జెక్ట్ ఇంజెక్ట్ ఉండడం వల్ల నాకు చాలా నచ్చింది ఆ సినిమా. అండ్ ఈవెన్ దో అశ్విన్ అన్న ఆల్సో ఇస్ లిటిల్ క్లోజ్ అనిపిస్తుంది అనమాట, ఏదో మా ఇంట్లో అన్నలాగా అలాంటి ఫీల్ ఉంటుంది. సో ఆ సినిమాకి గామా అవార్డు రావడం అనౌన్స్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఫీలింగ్ అంటే? నేను ఫస్ట్ నమ్మలేదు. గిల్లమంటారా? యాక్చువల్లీ అశ్విన్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఒక అన్నలాగా బ్రదర్హుడ్ ఫీలింగ్. తను ఎక్కడుంటే అక్కడంతా హ్యాపీనెస్ ఉంటుంది. హీఈస్ అ మ్యాన్. నెగిటివ్ డిస్కషన్స్, నెగిటివ్ షేడ్స్ ఎక్కడ చుట్టుపక్కల కనిపిస్తున్నాయన్న చిన్న అబ్జర్వేషన్ చేసి దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తాడు. తను ద మోస్ట్ లవబుల్ పర్సన్ హూమ్ ఐ మెట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సినిమా గురించి నేను మాట్లాడలేదు, బట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ నేను కలిసిన మోస్ట్ బ్యూటిఫుల్ పర్సనాలిటీస్లో హీఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ. అంటే పాజిటివ్నెస్ మాత్రమే తీసుకుంటాడు, పాజిటివ్ మాత్రమే స్ప్రెడ్ చేస్తాడు ఆయన. నెగటివ్ మాట్లాడడం ఉండదు. ఎవరైనా చుట్టుపక్కల ఉన్నా ఎందుకే ఇదంతా డార్లింగ్ వచ్చేసి పదా అంటాడు. సో ఈజ్ అ వెరీ స్వీట్ హ్యూమన్ బీయింగ్. సో తను ఆ అట్మాస్ఫియర్ మొత్తం సినిమా అంతా మెయింటైన్ చేశాడు. ఒక్కోసారి మేము ఫ్రస్ట్రేట్ అవుతుంటాం కొన్ని విషయాల్లో. ఇలా ఉందంటే అయిపోద్ది బంగారం, మొదటి సిగరెట్ తాకు అంటాడు. నేను తాగట్లేదు, మీరు బలవంతం చేయకండి అంటే. సో సరదాగా ఉంటుంది తన బిహేవియర్. ఒకళ్ళు హెల్త్ బాగాలేకపోయినా ఇంటి దగ్గరికి రావడం తను. సో స్పెషల్కి ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ ఇస్తాడు, నాకు ఒక్కరికే కాదు. అతను చుట్టూ ఉన్న అందరికీ ఒక పర్సనల్ ఫీలింగ్ ఇచ్చే గొప్ప వ్యక్తిత్వం అయింది. అలా అందరికీ రాదు. సో ఈజ్ ఎ స్పెషల్ పర్సన్. అండ్ ఓంకార్ గారు కూడా ఈజ్ వన్ ఆఫ్ అ గ్రేట్ కైండ్. ఓకే, సూపర్. అయితే లైక్ మీరుది ముందు సినిమా చూసుకుంటే గాంధర్వ కమ్స్ అరౌండ్ ఆర్మీ బ్యాక్డ్రాప్లో వచ్చింది ఆ సినిమా. మీరు కూడా లైక్ ఇన్ రియల్ లైఫ్ యూఆర్ ఆల్సో ఫ్రమ్ ఆర్మీ పర్సన్ కాబట్టి, అంటే మీ థాటాలజీ ఎలా ఉంది అసలు సినిమా పైన, సినిమాల మీద, బిఫోర్ కమింగ్ టు ద ఫిలిమ్స్, ఆఫ్టర్ సినిమాల్లోకి వచ్చి సినిమాలు తీసి ఒక అవార్డు పొందిన తర్వాత వాట్ ఈస్ యువర్ పర్స్పెక్షన్ టువర్డ్స్ సినిమా అంటే ఏం చెప్తారు? ఆర్మీ అంటే సోల్జర్స్ ఉన్నంత దగ్గరగా ఎంటర్టైన్మెంట్కి ఇంకెవరూ లేరు యాక్చువల్గా. ఇప్పుడు సోకాళ్ళు మీరు చూస్తున్న ఇండియాలో బ్లాక్ బస్టర్ కామెడీ షో అంటే కపిల్ శర్మ షో అంటాం. మన తెలుగుకి వచ్చేటప్పటికల్లా జబర్దస్త్, ఇంకా లాట్ ఆఫ్ కామెడీ షోస్ ఉన్నాయి. వీటన్నిటికీ పుట్టినలు ఏంటి? డిఫెన్స్లో దూరంగా ఎక్కడెక్కడ బార్డర్స్లో యూనిట్స్ అంతా సర్వ్ చేసేటప్పుడు 3 నెలలకు ఒకసారి బడా ఖానా అని అవుతుంది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ స్కిట్స్ చేయడం, ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్. ఇది ఇయర్స్ నుండి నడుస్తుంది. మోర్ దెన్ 60-70 ఇయర్స్ నుండి మా ఫాదర్ డిఫెన్స్లో ఉన్నప్పటి నుండి నడుస్తున్న ప్రాసెస్. అదే డెవలప్ అయ్యి దాన్ని ఇట్ హ్యాస్ బికమ్ కామెడీ సర్కస్ లాగా, స్కిట్స్ లాగా ఇప్పుడు సినిమాలోకి వచ్చింది. సో డిఫెన్స్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ సినిమా.
అండ్ ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంది, బార్డర్ సినిమా తీస్తున్నారు, ఆ ఫీలింగ్స్ని ఎలా క్యాచ్అప్ చేస్తారు డైరెక్టర్స్, బికాస్ అది తెలుసుకోవాలి కదా వాళ్ళ ఫీలింగ్. సో ఐ డోంట్ థింక్ దూరంగా ఉన్నామని, మనిషికి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత కావాలి, అందరికి ఈక్వల్గానే కావాలి. సో అక్కడున్న వాళ్ళు ఇది చేయలేరు, ఇక్కడున్న వాళ్ళు అది చేయలేరు అనేది ఐ డోంట్ బిలీవ్. వీలో క్రియేటివిటీ టింజ్ ఉంటే చేయొచ్చు. ఆఫ్టర్ డిఫెన్స్ తర్వాత నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను, ఆ తర్వాత ఆర్ట్ ఫిల్మ్స్. సో సినిమాకి దగ్గరగానే ఉన్నాను, టైం వచ్చినప్పుడు వద్దాంలే అని బిజినెస్లో ఎంగేజ్ అయ్యి దెన్ 2022లో గంధర్వ డెబ్యూ అయింది. ఇప్పుడు ఇది లైక్ సార్ ఇప్పుడు 2 సినిమాలు తీశారు, 2 కొంచెం డిఫరెంట్గా, అంటే ఎక్కడ ఏదో మిక్సప్ ఉండదు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక ముందు మీ ముంచి రాబోయే సినిమాలు ఎలా ఉండబోతాయి అండ్ ఏంటి, ఎన్ని స్టోరీస్ రాశారు, ఎన్ని కథలు రెడీగా ఉన్నాయి, ఎంతమందికి చెప్పారు? ఎక్కువ మందికి ఏం చెప్పలేదు, ఒక ఇద్దరికి చెప్పాను. కథ ఓకే, లాక్ అయిపోయింది. ప్రొడక్షన్ సైడ్ కూడా ఓకే. హీరో అనౌన్స్మెంట్ డిస్కషన్స్లో నడుస్తుంది. హీరోలకు కూడా చెప్పాను, 2 హీరోలకు చెప్పాము. అండ్ ఒక హిందీ కూడా డిస్కషన్స్లో నడుస్తుంది. తెలుగు ముందు వస్తుందా, హిందీ ముందు వస్తుందా, ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ ఇకపోతే మీరే చెప్పారు అది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. ఆ మార్క్ని మెయింటైన్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ ఈసారి మోర్ ఆన్ ఎంటర్టైనింగ్ అండ్ ఫిక్షన్ మీద ఎక్కువ వెళ్తున్నాం ఈసారి. మేము విన్నాం మరి చిరంజీవి గారితో ఒక హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పి విన్నాం. ఈ వార్త నిజమా ఏంటి? ఒకవేళ ప్లాన్ చేస్తే దాని ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఏంటి? మీరు విన్నది ఎంత అభూత కల్పన, నేను ఖండిస్తున్నాను. ఇది చిరంజీవి ఫ్యాన్స్ వింటే గట్టిగా వేసుకుంటున్నాను. అలా ఆయన నన్ను ఎవరు అడిగారనమాట, చిరంజీవి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే చిరంజీవి గారితో ఒక హర్రర్ మూవీ చేయడం ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న. సో దానికి వాళ్ళు షాక్ అయ్యింది. హర్రర్ మూవీ ఫర్ మెగాస్టార్ గారికి అంటే దెన్ ఐ సెడ్ ఆయన అన్ని రకాలుగా చూసేసాం మనం. అండ్ సినిమా వితౌట్ మెగాస్టార్ ఊహించలేం జనరల్లీ ఇప్పుడున్న దీంట్లో. ఆయన ఏజ్తో సంబంధం లేకుండా ఆయన గ్రేస్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ సుప్రీం అంటే ఆయనే. నాకు ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆ డిస్కషన్ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ హర్రర్ సినిమా. నాకు అవకాశం వస్తే డెఫినెట్లీ ఒక బ్యూటిఫుల్ హర్రర్ స్టోరీ ఉంది. పొరపాటున మీ వీడియో ఆయన దగ్గరికి వెళ్ళిందంటే నేను ఇమ్మీడియట్లీ స్టోరీ చెప్పడం రెడీగా ఉన్నాను. సో ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ టు హర్రర్. డెఫినెట్గా అదైతే అవుతుంది. డెఫినెట్గా మేము కూడా కోరుకుంటున్నాం అలాంటివి రావాలి. ఎందుకంటే ఈవెన్ దో మీరు చెప్పిన తర్వాత అవును కదా, నిజమే కదా, చిరుగారు ఇలాంటి దాంట్లో రాలేదు కదా అని చెప్పని. అండ్ ఇప్పుడు అప్కమింగ్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విశ్వాంబర కావచ్చు అండ్ మన అనిల్ రావుపూడి గారిది మన శంకర్ వరప్రసాద్ గారు వచ్చేస్తున్నారు పండక్కి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇవి 2 జోనర్స్ చూసి? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? యాజ్ ఎ చిరుగారు ఫ్యాన్ అనిపిస్తుంది మీరు చెప్తున్నప్పుడే. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి రెండిట్ల మీద? అనిల్ రావిపూడి గారు కామెడీ ఈజ్ అ మాస్టర్ ఆఫ్ కామెడీ. ఈవీవి సత్యనారాయణ గారి తర్వాత, జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారి తర్వాత కామెడీ ఆడియన్స్ని బాగా నవ్వించగలరంటే అనిల్ రావిపూడి గారు బాగా చేస్తారు. సో చిరంజీవి గారికి బై టింజ్ ఆయన కామెడీ టైమింగ్ మనందరికీ తెలుసు. ఘరానామగుడు, అల్లుడు మజాక, ఆయన ఏ సినిమా తీసుకున్నా ఇప్పుడు డైరెక్టర్ ఒక 80% కామెడీ కావాలంటే ఆయన ఇంకో 100% యాడ్ చేసి దాన్ని 180% చేసే క్యాపబిలిటీ, ఆ గ్రేస్ ఆయనకు ఉంది. ఆ ఎడిషన్ యాడ్ చేసేస్తారు ఆయన గెస్చర్స్ కానీ ఆయన స్టైల్స్ కానీ అన్మ్యాచబుల్ టు ఎనీవన్. సో అది ఎలాగో డెఫినెట్లీ ఫీస్ట్ నెక్స్ట్ సంక్రాంతికి. అండ్ ఇకపోతే విశ్వంబర విజువల్ వండర్, డెఫినెట్లీ ఐఎమ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం విశ్వంబర కోసం. సో ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ మూవీస్లో యు ఆర్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఏంటి? ఏ మూవీ చూడడానికి చాలా ఎంతూజియాస్టిక్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అన్న సినిమా అంటే ఏంటి చెప్పండి? ఎస్ఎస్ఎంబి రాజమౌళి గారి మూవీ. అండ్ ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్కి దగ్గరగా ఉన్న వాటిల్లో ఓజీ రిలీజ్కి దగ్గరగా ఉన్నది ఓజీ ఈజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. ఓకే, సూపర్ సార్. అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నప్పుడు. వాట్ యూ థింక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు సార్? అంటే ఇటు సినిమాలు చూశారు, అటు ఆయన లైక్ పీపుల్ దగ్గర ఎలా ఉంటారు ఏంటి అండ్ పాలిటిక్స్లో కూడా చూశారు. ఫ్యూ వర్డ్స్ మీ నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే వాట్ యూ విల్ సే? యాజ్ ఎ సినిమా లవర్గా ఐ డోంట్ లైక్ హిమ్ యాజ్ ఎ పొలిటీషియన్. ఓకే, నాకు ఆయన పొలిటీషియన్గా ఇష్టం లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్ అండ్ యాజ్ ఎ సొసైటీలో అందరిలాగే ఉండేలాగా వీ నీడ్ హిమ్ ఇంకా బిగ్గర్ పొజిషన్ పాలిటిక్స్లో కావాలి. సో ప్రతి మనిషిలో ఒక 2 ఉంటారు కదా. నాలో ఉన్న సినిమా వాడికి ఆయన పొలిటీషియన్గా నచ్చడు, నాలో ఉన్న కామన్ మ్యాన్కి వీ లైక్ హిమ్ యాజ్ ఎ బిగ్ పొలిటికల్ లీడర్. ఓకే, సూపర్. అండ్ అప్కమింగ్ రాశారు అన్నారు కదా, కొన్ని కథలు చెప్పారు అన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ టెక్స్చర్లో ఉంటుందో చెప్పచ్చు కదా మా ఆడియన్స్?
ఫిక్షన్ ఉంటుంది అండ్ వెరైటీ ఆ యూనిక్నెస్ ఒకటి నేను ఎప్పుడు నమ్మే యూనిక్నెస్ ఉంటుంది అండ్ మోస్ట్ వచ్చేస్తుంది తొందరలోనే అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ దాని డిఫరెంట్గా అందరూ ఎంజాయ్ చేసే జానర్. అంటే ఇప్పుడు మంచి అవార్డు వచ్చింది ఆస్పైరింగ్ డైరెక్టర్ గానీ, మరి అశ్విన్ బాబు తోటి ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారా? డెఫినెట్లీ ఆయన ఖాళీగా ఉంటే ఇప్పుడు ఆయన వచ్చేవాడు గౌతమ్ నెక్స్ట్ రాబోతుంది అయింది సూపర్బ్ కదా అండ్ డైరెక్టర్ కృష్ణ అండ్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు చాలా ఖర్చు పెట్టి తీశారు అండ్ అది రెడీ టు రిలీజ్ అండ్ ఆ తర్వాత ఇంకొకటి 2 కమిట్మెంట్స్ ఉన్నాయని డెఫినెట్లీ టైమ్ అలౌస్ ఆయన టైం ఆ టైం అన్నీ కలిస్తే డెఫినెట్లీ ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఫర్ ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో ఇందాక మీరు మాట్లాడుతూ ఓంకార్ గారితో కూడా మంచి బాండింగ్ ఉందని అన్నారు కదా. సో ఓంకార్ గారు కొన్ని రియాలిటీ షోస్కి పెట్టింది పేరు ఆయన. సో మీరు తెలుగులో చూసిన మంచి రియాలిటీ షో ఏంటి, మీకు బాగా నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఏ రియాలిటీ షో గురించి చెప్తారు? ఈరోజు యాంకర్స్ అండ్ ఈ షో స్టాపర్ స్టార్ట్ అయ్యారంటే ఒకప్పుడు ఆట దగ్గర నుండి ఊడలమర్రి ఈయన తీసుకొచ్చిన చార్మ్ టు ద టీవీ స్క్రీన్కి ఓంకార్ గారు తీసుకొచ్చిన చార్మ్ ఇదంతా. మీరు చూడండి ఆయన బయట ఎక్కువ కనబడరు. నాకు మోస్ట్ బాగా నచ్చేది ఆయన దాంట్లో అదే. మిగతా వాళ్ళందరూ కనిపిస్తారు, ఆయన ఎక్కడ మీకు ఏ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ కనబడరు, దేనికి కనబడరు, ఆయన షోస్కి తప్ప. సో హీ గాట్ దట్ స్పెషల్ ఓరా టు మెయింటైన్. అండ్ మనం చాలా అనుకుంటాం ఆయన చాలా ఇమిటేట్ చేస్తారు, కానీ ఒకసారి ఓంకార్ గారిని కలిస్తే మీ పర్సెప్షన్ మారిపోద్ది. గ్రేట్ వర్డ్స్, చాలా తక్కువగా బ్యూటిఫుల్గా మాట్లాడతారు ఆయన. సో అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, అండ్ ఈ మధ్యకాలం చూసుకుంటే చిన్న సినిమాలు ఈ క్వశ్చనర్ చాలా రేజ్ అవుతుంది అన్ని చోట్ల. సినిమాలకి థియేటర్స్ దొరకట్లేదని కొంతమంది, మా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయట్లేదని కొంతమంది, సినిమా బాగున్న థియేటర్స్కి రావట్లేదు జనాలని ఇంకొంతమంది, ఇలా చాలా పర్స్పెక్షన్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ థాట్ టువర్డ్స్ ఈ స్మాల్ సినిమాస్కి? మీరేం మాటలు చెప్తారంటే ఇవన్నీ డైలీ డే టు డే లైఫ్లో అందరూ చూస్తున్నది ఎక్కడో చోట, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పెద్ద సినిమాలు ఉన్నప్పుడు కొద్దిగా పక్కకెళ్ళి టైం ఉన్నప్పుడు వేసుకొని అందరిని రిక్వెస్ట్ చేసుకొని, ఇప్పుడు చిన్న సినిమా అని మనం ఎవరైనా అన్నప్పుడు వీలుని చూసుకొని సందర్భాన్ని చూసుకొని పెద్ద సినిమాలు లేనప్పుడు రిలీజ్ చేసుకొని వెళ్తే, ఇప్పుడు ఎంతో కొంత టైం మరీ ప్రతి వారం పెద్ద సినిమా రాదు కదా. పెద్ద సినిమాలు ఎప్పుడో నెలకి ఒకటి అనుకోవచ్చు, మిగతా 3 వారాలు ఉంటుంది స్పేస్. స్టేట్మెంట్స్కి వాటికి బాగానే ఉంటాయి, కానీ ఇవన్నీ ప్రాక్టికల్గా చూడండి, పెద్ద సినిమాలు ప్రతి వారం వస్తున్నాయా? లేదు. థియేటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అదేదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లో పర్సెప్షన్లో వచ్చే స్టేట్మెంట్లు హైప్ కోసం మాట్లాడే కానీ, బట్ ఐ డోంట్ థింక్ అలాంటి స్పేస్ అలాంటి ఇష్యూ నిజంగా ఉందని అనుకోవట్లేదు. ఓకే, ఫైనల్గా మా తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎంజాయ్ చేయండి, మంచి కంటెంట్ వచ్చినప్పుడు. నా రిక్వెస్ట్, ఈ పైరసీని ఎంకరేజ్ చేయకుండా వెళ్ళి బిగ్ స్క్రీన్లో సినిమా చూడండి. మేము ఖర్చు పెడుతుందంతా, మా ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడుతుందంట మిమ్మల్ని బిగ్ స్క్రీన్లో ఎంటర్టైన్ చేయడానికి. ఈ చిన్న చిన్న స్క్రీన్స్లో చూసి మీరు దాన్ని ఫుల్గా తీసుకోలేరు, ఎంజాయ్ చేయలేరు. సో స్పూన్లో ఒక్కొక్క స్పూన్ బిర్యానీ తినడానికి, ప్లేట్ అంతా ముందు పెట్టుకోవడానికి, నచ్చిన పీస్ తినడానికి తేడా ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు బుఫే లాంటిది కావాలంటే స్క్రీన్లో థియేటర్స్లోకి వెళ్ళి చూడండి, మీరు ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తారు. సూపర్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.